హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడిచ్చిన పిలుపునకు లోబడ్డాడు. అబ్రహాము దేనికి లోబడ్డాడు? ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచాడు. ఈరోజు మనలను కూడా దేవుడు పిలిచాడు. మనమందరం కూడా దేవుని చేత పిలువబడిన వారం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. వాని యొక్క క్రియలను ప్రచురము చేయి నిమిత్తం దేవుడు పిల్లరా పలు విధాలుగా మనుషులను ఏరుకుంటూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి, వర్తమానం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మనం వేటికి లోబడాలి అని అంటే మొట్టమొదటిది దేవుని పిలుపునకు లోబడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. దేవుడు పిలిచాడు, మనందరినీ దేవుడు పిలిచాడు. కొందరిని దేవుడు ఆరాధించడానికి, ఘనపరచడానికి, ఆయన నమ్ముకొని ఆయన బిడ్డలుగా, ఆయన జనముగా, ఆయన స్వాస్థ్యంగా ఉండడానికి పిలిచాడు. అందులో మరికొందరిని ఆయన సేవ చేయడానికి పిలిచాడు, ఆయన పని చేయడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఏదైతేనేమి మనమందరం కూడా దేవుని చేత పిలువబడిన వారం. దేవుడు పిలవకుండా ఎవ్వరూ దేవుడి దగ్గరికి రాలేదు. హల్లెలూయా. పిలుపునకు మనం ఏం చేయాలి? చెప్పాలా? లోబడి ఉండాలి. దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు సృష్టికర్త, దేవుడు సమస్తాన్ని చేసినవాడు. మనము నిమిత్త మాత్రులం. ఈరోజు మనలను ఎవరు పిలిచారు? చెప్పాలా? పిలిచిన దేవుని పట్ల మనం గౌరవాన్ని కలిగి ఉండాలి. పిలిచిన దేవుని పట్ల పిల్లలు మనం విధేయత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం ఎవరమని దేవుడు మనల్ని పిలిచాడు. మనలో ఏ యోగ్యత ఉందని ఆయన మనల్ని పిలిచాడు. మనలో ఏ అర్హత ఉందని ఆయన మనల్ని పిలిచాడు. పిల్లరా, ఈరోజు ఆయన కృప ద్వారా మనందరినీ దేవుడు పిలిచాడు. పిలువబడిన మనమందరము కూడా ఆయన పిలుపునకు లోబడాలి. అంటే అర్థం ఏంటంటే ఆయన పిలుపును గౌరవించి మనము జీవించినంత కాలం, లేక బ్రతికినంతకాలం ఆ పిలుపునకు లోబడి బ్రతకాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో పిల్లరా, యోగ్యులైన వారు రకరకాలుగా పిలువబడుతూ ఘనపరచబడుతూ ఉంటారు. కానీ పెంట కుప్పల మీద నుండి దీనులైన వారిని పైకెత్తడానికే ఈరోజు మనందరినీ పిలిచాడు. హల్లెలూయా. కనుక మనందరం దేవుడి చేత పిలువబడ్డాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పిలుపు ఉంటుంది. మీకైనా, దైవజనులమైన మాకైనా, ఈ లోకంలో అందరినీ దేవుడు మొదట ఆయన బిడ్డలుగా పిలిచాడు. అందులో ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారిలో నమ్మకంగా పనిచేసేవారిని, నమ్మకంగా ప్రార్థించేవారిని, కొందరిని సువార్థికులుగాను, దేవునికి సేవకులుగాను, కాపరులుగాను, బోధకులుగాను పిల్లరా దేవుడు మరికొందరిని ప్రత్యేకపరచుకొని ఇంకా ఘనంగా వాడుకుంటున్నాడు. సరే, విశ్వాసులకైనా దైవ సేవకులకైనా అందరికీ కూడా దేవుని పిలుపు ఉంది. ఆ పిలుపుకు మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఇక్కడ రాయబడింది అదే 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ యొక్క సందర్భం మనం చూడగలుగుతూ ఉంటాం. పిల్లరా, అక్కడ ఏమన్నాడు అని అంటే, అబ్రహామా అని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడ్డాడు. అంటే క్రియారూపకంగా అబ్రహాము లోబడడంలో ఏం చేశాడు అని అంటే, ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు. పిల్లరా, దేవుడు పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు అని ఒక మాటలో మనం చెప్పేయడం కాదు. లోబడి ఏం చేశాడు? ఉన్న గ్రామాన్ని విడిచిపెట్టాడు, ఉన్న చేతిలో ఉన్న పనిని విడిచిపెట్టాడు, రాబడిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు. పిల్లరా, ఇంటిని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి పిల్లరా దేవుడు పిలుపునకు లోబడి ముందుకు సాగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఆ విషయంలో దేవుడి దృష్టిలో యోగ్యుడు అనిపించుకున్నాడు. మనందరినీ ఉన్న ఊరు వదిలేయమని, ఉన్న గూడు వదిలేయమని, ఉన్న బంధువులని, కుటుంబాలను వదిలేసి రమ్మని ఆయన మనల్ని పిలవలేదు. మనం ధన్యులం. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనల్ని కూడా రమ్మంటే ఒక్క మాట, అబ్రహాము దేవుని పిలుపునకు లోబడ్డాడు. ఇప్పుడు దేవుడు మీకు కూడా అదే పిలిపించి, అలా మీ పేరు పెట్టి పిలిచి, అబ్రహామును పిలిచినట్టుగా నేను కూడా పిలుస్తూ ఉన్నాను రా అనగానే మనం ఏం చేస్తాం? వదిలేసి వెళ్ళిపోతాం? చెప్పండి.
మన ఇంటిని వదిలేసి, మన బంధువులను వదిలిపెట్టి, మనం చేస్తున్నటువంటి ఉద్యోగమో వ్యాపారమో దాన్ని విడిచిపెట్టి ఎందరో దేవుడు పిలుపుకు లోబడి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి? దీనికి చాలా ఆలోచించాలి మనం. ఇది ఇంత సులువుగా చెప్పే మాట అయితే కాదన్నట్లుగా సంఘం ఉంది. దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళారా, అబ్రహాము దేవుడు పిలిచిన వెంటనే ఏం చేశాడు? క్రియలలో లోబడ్డాడు. ఇందాక చెప్పాను, లోబడుట మాటల్లో కాదు. నేను లోబడతానండి, మీరు ఏం చెప్తే చేస్తానండి, మీ మాట ఎప్పుడైనా కాదన్నానండి, ఇలాంటి క్రియలు లేని మాటలు వద్దు. పిల్లరా, అబ్రహాము మాటలతో సరిపెట్టలేదు, క్రియారూపకంగా దేవుని పిలుపునకు లోబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరినీ కూడా దేవుడు పిలిచాడు. నీ పట్ల దేవుడి ఉద్దేశం ఏముందో? దేవా, నన్ను పిలిచావు కదా, ఈరోజు నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉందో తండ్రి అని దేవుడి దగ్గర ప్రార్థించి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన పిలుపునకు తగినట్లుగా మనం సాగాల్సిన వారమై ఉన్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు, ఊరికనే దేవుడు మనల్ని పిలవలేదు. రక్షణ పొందకముందు, దేవుడి దగ్గర రాకముందు ఎలా బ్రతికామో అలాగే బ్రతకడం కోసం దేవుడు నిన్ను పిలవలేదు. దేవుడు పిలిచాడు అని అంటే నీలో కొంత ప్రత్యేకత కనపడాలా. నీ మాటలలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నువ్వు చేసే ప్రతి పనిలో కొంత మార్పు కావాలి. దేవునికి స్తోత్రం. ఉన్న స్థలంలో ఉంటే మార్పు రాదనే దేవుడు ఏమన్నాడు? నేను చూపించబోయే స్థలానికి వెళ్ళి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఉన్న ఊర్లోనే ఉంటే మార్పు వస్తుందా? అదే సహవాసం, ఆ మనుషులతోనే మాట్లాడతాం, ఆ విధానమే కొనసాగిస్తూ ఉంటాం. మనం నేర్చుకోమన్నా నేర్చుకోమండి. పిల్లలు, కొన్ని సందర్భాల్లో కొందరు ఒకరినొకరు అగౌరవంగా మాట్లాడుకుంటారు, పిల్లలు అవహేళనగా మాట్లాడుకుంటారు. అది ఆ ప్రాంతం యొక్క లక్షణం. అది కొన్ని స్థలాల్లో చూస్తూ ఉంటాం, ఏరా 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 ఏరా, అదొక ఫ్యాషన్ అక్కడ. మీకు తెలుసా? ఏరా అనుకోవడం ఒక ఫ్యాషన్. వాడిని వీడు ఊరే అంటాడు, వీడు వాడిని ఊరే అంటాడు. అది వాళ్ళ సంస్కారం. అది ఇప్పుడు వారు ఏమండి అనే స్థాయికి రావాలంటే ఏం చేయాలా? ఆ ప్రాంతాన్ని వాళ్ళు విడిచిపెట్టాలా? దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతాన్ని వారు విడిచిపెట్టాలి. ఆ స్థలం నుంచి బయటకు వచ్చి వేరొక సంస్కారం కలిగిన ప్రజల మధ్యకు వస్తే అప్పుడు కొంచెం అక్కడ ఏరా అంటే వాళ్ళందరూ తప్పుపడతారు. కాబట్టి అక్కడ నేర్చుకోగలుగుతారు. దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళారా, నువ్వు బయటికి రాకపోతే, నీ ఉన్న స్థితిలో నుంచి నువ్వు బయటికి రాకపోతే, దేవుడు పిలిచాడు కనుక ఆయన పిలుపుకు తగినట్లుగా ఆయన వాక్యానుసారంగా జీవించాలనే పట్టుదల నీలో లేకపోతే నువ్వు ఇదివరకట్లాగే మాట్లాడతావు, ఇదివరకట్లాగే నడుచుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, నీలో మార్పు రావాలి అని అంటే ఆయన పిలుపుకు లోబడాలి. ఈనాటికి కూడా అనేక మందిలో ఆ మార్పు లేదు. అంటే కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క పిలుపునకు లోబడుట లేదు. దేవునికి స్తోత్రం. లోబడనంత కాలము వినాశనమే. లోబడని పిల్లలకు చెప్పాలా శ్రమ, లోబడని బిడ్డలకు శ్రమ. దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడని బిడ్డలకు శ్రమ. పిల్లలు, ఈరోజు దేవుడికి లోబడాల్సిన అవసరం ఉంది. దేవుని పిలుపునకు లోబడాల్సిన అవసరం ఉంది. లోబడకపోతే నీ జీవితంలో శ్రమే. ప్రస్తుతానికి నీ జీవితంలో కొన్నిసార్లు శ్రమని ఏ వేటిని గురించి బాధపడుతూ ఉన్నావో, ఏ శ్రమను గురించి నువ్వు కృంగిపోతా ఉన్నావో, దానికి గల ఏకైక కారణం నువ్వు దేవుని పిలుపుకు లోబడడం లేదు. దేవుడు ఏ ఉద్దేశంతో, ఎందుకోసం నిన్ను పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు ఆలోచన చేయడం లేదు. మారు మనసు పొందినప్పుడు ఎలాంటి పరిస్థితి నీలో ఉందో, రక్షణ పొంది మారు మనసు పొంది దేవుడితో సహవాసం చేస్తున్న ఇప్పుడు కూడా నీలో మార్పు రాలేదు. ఎందుకంటే నీకు పిలుపు అర్థం కాలేదు, పిలుపుకు లోబడే లక్షణం నీకు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నటువంటి సంఘమా, దేవుడు పిలిచిన తర్వాత ఆయనకు తగ్గట్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.